Okay, in this video, I am going to explain about to check whether the given language is regular or not. So, మనం ఫైనైట్ ఆటోమేటాలో యూస్ చేసే లాంగ్వేజ్ ఏంటి? రెగ్యులర్ లాంగ్వేజ్. సో, నేను ఒక లాంగ్వేజ్ ఇస్తాను. ఆ లాంగ్వేజ్ అనేది రెగ్యులర్ అవుతుందా అవ్వదా అని మనం ఎలా చెక్ చేస్తాం. సో, ఇదంతా కూడా గేట్ ఓరియంటెడ్ ఉంటుంది. దీని మీద ఒక 20 to 30 ప్రాబ్లమ్స్ చెప్తాను. సో, అవి ఎలా అనేది అంటే మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రాబ్లం చూసి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో, ఆ కాన్సెప్ట్ చెప్పే ముందు ఒక 2 పాయింట్స్ చెప్తాను, అవి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు ఫస్ట్ వన్ మనకు ఆల్రెడీ తెలిసిందే ఏంటంటే ఫైనైట్ ఆటోమేటాలో యూస్ చేసే లాంగ్వేజ్ రెగ్యులర్. వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే లాంగ్వేజ్ ఇచ్చేసి అది రెగ్యులర్ అవుతుందా అవ్వదా అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఒక లాంగ్వేజ్ ఒకటి ఇచ్చాను, ఎల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి 0,1,1110 అని చెప్పి లాంగ్వేజ్లో ఇలా స్ట్రింగ్స్ ఇచ్చాను. ఇంకోటేమో లాంగ్వేజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 00, 01, 010, 011 అండ్ సో ఆన్ అని ఇలా ఇచ్చాను. ఈ రెండిటికి మీనింగ్ ఏంటి? ఈ రెండు చూస్తే దీంట్లో నువ్వు కౌంట్ చేయగలుగుతున్నావు ఇన్ని ఉన్నాయి అని, అంటే ఇవి ఫైనైట్. అంటే ఒక లాంగ్వేజ్లో ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి అనేది నువ్వు చెప్పగలిగితే, కౌంట్ చేయగలిగితే వాటిని మనం ఫైనైట్ లాంగ్వేజెస్ అంటాం. ఓకే, ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటాం. అంటే లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్స్ అనేవి ఫైనైట్ ఉండొచ్చు, లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్స్ అనేవి ఇన్ఫైనైట్. అంటే ఇక్కడ చూస్తే 0తో స్టార్ట్ అవ్వాలి, అంటే 00 రావచ్చు, 01, 010, 0 తర్వాత ఇంక ఏవైనా రావచ్చు. అలాంటి స్ట్రింగ్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇఫ్ ద లాంగ్వేజ్ contains finite number of strings, లాంగ్వేజ్లో కానీ నీకు ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ కానీ ఉంటే అది ఆబ్వియస్గా రెగ్యులర్ లాంగ్వేజ్ అయింది. ఇంక నువ్వేం చేయక్కర్లేదు. ఇది రెగ్యులర్ అవుతుందా లేదా అని నీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి, దాంట్లో నువ్వు స్ట్రింగ్స్ రాయి, ఇచ్చిన లాంగ్వేజ్ని బేస్ చేసుకొని స్ట్రింగ్స్ రాయి. స్ట్రింగ్స్ అనేవి ఫైనైట్, అంటే ఇన్ని ఉన్నాయి అని నువ్వు కౌంట్ చేయగలిగితే అది ఆబ్వియస్గా రెగ్యులర్ లాంగ్వేజ్ అయింది. ఇఫ్ ద లాంగ్వేజ్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ కానీ ఉంటే అది రెగ్యులర్ అయ్యిద్దా అవ్వదా అంటే రెగ్యులర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మే ఆర్ మే నాట్ ఏంటిది? రెగ్యులర్. సో అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ ఇచ్చినప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలి, కాన్సెప్ట్ తెలియాలి. అదే నీకు ఫైనైట్ ఇచ్చారనుకో, నువ్వు బ్లైండ్గా డ్రా చేయని కూడా అవసరం లేదు, డైరెక్ట్గా అది రెగ్యులర్ కాదు, రెగ్యులర్ అవుతుంది అని చెప్పేస్తావు. ఫైనైట్ అయితే ఫైనైట్ అవ్వకుండా ఇన్ఫైనైట్ స్ట్రింగ్స్ ఇస్తే మాత్రం నువ్వు కాన్సెప్ట్ ప్రకారం అది అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఈ 2 పాయింట్స్ మేజర్ మనకి. సో లాంగ్వేజ్లో మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటేమో అది రెగ్యులర్ లాంగ్వేజ్ అయ్యిద్ది. అదే లాంగ్వేజ్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటే మాత్రం అది రెగ్యులర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మరి ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అవ్వదు అనేది మనకు తెలియాలి. అది మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది తెలియాలి. నెక్స్ట్ దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్ డిస్కస్ చేసే ముందు ఇంకొక 2 కీ పాయింట్స్ చెప్తాను, అది ఒకసారి క్లియర్గా ఫాలో అవ్వం. నీకు లాంగ్వేజ్లో ఎల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఏ పవర్ అని చెప్పేసి ఏ పవర్ సపోజు సమ్ ఎక్స్ అన్నాను, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నా. ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి? ఒకే ఒకటి ఉంది ఇన్పుట్ ఆల్ఫాబెట్. నీకు లాంగ్వేజ్లో ఒకే ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉంటే దీన్ని ఎక్స్పాండ్ చేయి ముందు. అంటే స్ట్రింగ్స్ ఏమొస్తాయి? ఎక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువ కాబట్టి 1 లేదా 1 కంటే ఎక్కువ కాబట్టి ఏ రావచ్చు, ఎక్స్ వాల్యూ 2 పెడితే 2 ఏలు రావచ్చు, 3 పెడితే 3 ఏలు రావచ్చు, అండ్ సో ఆన్ 4 ఏలు, అలా ఎన్ని ఏస్ అయినా రావచ్చు. దీంట్లో అంటే ఒక ఏ అంటే ఏ పవర్ 1, ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ పవర్ 4 అండ్ సో ఆన్, ఇదేగా మీనింగ్. ఈ స్ట్రింగ్ నుంచి ఈ స్ట్రింగ్కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. ఒక ఏనేగా డిఫరెన్స్, అంటే 1, 2, 3, 4
ప్రతి దానికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ ఉంటే నువ్వు దీన్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత వచ్చే స్ట్రింగ్స్లో మధ్య డిఫరెన్స్ అనేది ఏపీలో కానీ ఉంటే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీలో కానీ ఉంటే ఆబ్వియస్గా అది రెగ్యులర్ లాంగ్వేజ్ అయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు అని నేను ఏ పవర్ ఎన్ అంటున్నాను, స్లాష్ ఎన్ ఈజ్ ప్రైమ్ అన్నాను. ఎన్ అనేది ప్రైమ్ అని ఇచ్చాను. ఎన్ వాల్యూ ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి ఏముంటాయి? ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? ఒకటి 2, 3, ఇంకోటి 5, 7, 9 ఉండదు, 11 అండ్ సో ఆన్. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. 2కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. 3కి 5కి డిఫరెన్స్ ఎంత? 2. 5కి 7కి డిఫరెన్స్ 2. 7కి 4, 11కి డిఫరెన్స్ 4. అన్నిటి మధ్య డిఫరెన్స్ ఈక్వల్గా వస్తుందా? అంటే ఏపీలో లేదుగా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదుగా. ఎప్పుడైతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదో ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు. ఏపీలో కానీ లేకపోతే అది రెగ్యులర్ కాదు. ఏపీలో కానీ లేకపోతే రెగ్యులర్ అవ్వదు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే అది రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ తెలియాలి. ఇదంతా కూడా ఎప్పుడు? ఒకే ఒక్క ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇస్తేనే. సింగిల్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ కానీ ఇస్తే దాంట్లో నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఒక స్ట్రింగ్కి ఇంకో స్ట్రింగ్కి మధ్య డిఫరెన్స్ అనేది నీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ ఉంటే అది రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ లేకపోతే రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుండాలి. ఇంకో పాయింట్ ఏంటంటే లాస్ట్ పాయింట్, ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏ పవర్ ఎన్ అన్నాను, బి పవర్ వై అన్నాను, స్లాష్ ఎన్ కామా వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇంకోటేమో ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్ స్లాష్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాను. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్పగలరా? అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ ఎన్, బి పవర్ వై, ఇక్కడేమో ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్ అన్నాను. ఈ రెండింటి చూస్తే ఒకేలాగా ఉన్నాయి, కానీ ఒక్క స్మాల్ డిఫరెన్స్ ఉంది. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ అనేది 2 దిక్కులా వాడాను. ఈ ఇన్పుట్ ఆల్ఫాబెట్కి ఎన్ వాడాను, ఈ ఇన్పుట్ ఆల్ఫాబెట్కి ఎన్ వాడాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది వేరు, ఇది వేరు. అంటే ఈ 2 కానీ నీకు డిఫరెంట్గా ఉంటే పవర్స్లోవి, అప్పుడు ఇది సపరేట్గా చేయాలి, ఇది సపరేట్గా చేయాలి. ఈ 2 నీకు సేమ్గా ఉన్నాయి అనుకోండి, అంటే ఇది దీని మీద డిపెండ్ అవుతున్నట్టు. అంటే ఎన్ వాల్యూ అనేది నువ్వు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి వస్తుంది. ఎన్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఏలు 2 బీలు వస్తాయి. అంటే ఇవి ఎన్ని ఉన్నాయో ఇవి అన్ని ఉండాలి. ఇందాక మీకు ఎగ్జాంపుల్ కూడా అదే చెప్పాను, ఫైనట్ ఆటోమేటా ఫెయిల్ అవుతుంది, రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు అని. అంటే ఇక్కడ ఏంటి? కంపారిజన్ ఉంది. ఏస్ ఎన్ని ఉన్నాయో బీస్ ఎగ్జాక్ట్గా అన్ని ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి కంపారిజన్ ఉండదు. ఎన్ వాల్యూ ఎంతైనా తీసుకోవచ్చు, వై వాల్యూ ఎంతైనా తీసుకోవచ్చు, ఎందుకంటే 2 వేరియబుల్స్ డిఫరెంట్ కదా. సో నీకు 2 డిఫరెంట్గా ఉంటే, ఇక్కడ పవర్లో ఉండే వేరియబుల్స్ కానీ 2 డిఫరెంట్గా ఉంటే దేనికి దానికి సపరేట్గా చెయ్యి. అంటే ఈ పార్ట్కి సపరేట్గా చేయి, ఈ పార్ట్కి సపరేట్గా చేయి. సపరేట్గా అంటే ఏది అప్లై చేస్తావు? ఇందాక చెప్పిన కాన్సెప్టే. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేయి, స్ట్రింగ్స్ ఏమొస్తాయో చూడు, అవి ఏపీలో ఉన్నాయి అనుకో. మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేయి, స్ట్రింగ్స్ ఏమొస్తాయో చూడు, అవి ఏపీలో ఉన్నాయి అనుకో. 2 ఏపీలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా ఏమైంది? అది రెగ్యులర్ లాంగ్వేజ్ అయింది. నీకు అలా కాకుండా ఇక్కడ ఉండేది 2 డిపెండెన్సీ ఉంటే మాత్రం ఆబ్వియస్గా రెండింటిని కంపారిజన్ చేయాల్సిందే. కంపారిజన్ చేయడానికి మనకి ఫైనట్ ఆటోమేటాలో ఇన్ఫినిట్ మెమరీ అనేది లేదు, అందుకని అది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు. సో ఎప్పుడైనా నీకు ఒక్క ఇన్పుట్ ఆల్ఫాబెట్ కాకుండా ఒకటి కంటే ఎక్కువ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉండి అదే వేరియబుల్, సేమ్ వేరియబుల్ కానీ 2 ఇన్పుట్ ఆల్ఫాబెట్స్లో కానీ ఒకటి కంటే ఎక్కువ వాడితే అది రెగ్యులర్ అవ్వదు. అంటే ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్ అని కానీ, ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్, సి పవర్ ఎన్, ఒకటి కంటే ఎక్కువ ఒక్కటి ఉన్నా చాలు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఏస్ ఎన్ని ఉన్నాయో బీస్ ఎన్ని ఉండాలి, బీస్ ఎన్ని ఉన్నాయో సీస్ ఎన్ని ఉండాలి. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీస్. అసలు ఏసు బీసే ఈక్వల్గా ఉన్నాయో లేదో ఫెయిల్ అయితే అసలు ఏ బీసీలు కూడా ఎలా చెప్తావు? సో మినిమం 2 ఇన్పుట్ ఆల్ఫాబెట్స్కి పవర్లో కానీ సేమ్ ఉంటే
కంపారిజన్ అంటే స్టోరింగ్ అండ్ కంపారిజన్ మెకానిజం వస్తుంది కాబట్టి ఆ మెకానిజం వచ్చినప్పుడు ఫైనైట్ ఆటోమేటా ఫెయిల్ అయ్యేది. అప్పుడు ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే మాత్రం నువ్వేం చేయాలి? దేనికి దానికి సపరేట్గా చెక్ చేసుకుంటావు. చెక్ చేసుకొని ఏపీలో ఉంటే అది రెగ్యులర్ అవుతుంది, ఏపీలో అవ్వకపోతే అది రెగ్యులర్ కాదు. ఇవి కాకుండా ఇంకొన్ని మోడల్స్ వస్తాయి, అవి ఏంటనేది నేను చెప్తాను. సో మెయిన్గా ఈ 2 పాయింట్స్ మీకు క్లియర్గా గుర్తుండాలి. మొత్తం 3 క్లాసిఫికేషన్స్ చెప్పాను. నీకు లాంగ్వేజ్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటే రెగ్యులర్ లాంగ్వేజ్. నీకు లాంగ్వేజ్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటే అది రెగ్యులర్ అవ్వచ్చు, రెగ్యులర్ అవ్వకపోవచ్చు. ఇది థియరిటికల్ కాన్సెప్ట్, ఈ 2 పాయింట్స్. అదే మనం ప్రాబ్లం ఇచ్చినప్పుడు సాల్వ్ చేసేటప్పుడు ఒకే ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉండి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వచ్చే స్ట్రింగ్స్ యొక్క లెంత్లో మధ్య డిఫరెన్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే అది రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. ఆ డిఫరెన్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేకపోతే అది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాను? 2 ఇన్పుట్ ఆల్ఫాబెట్స్కి సేమ్ పవర్లో కానీ సేమ్ వేరియబుల్ కానీ ఉంటే అప్పుడు కంపారిజన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఎప్పుడైతే కంపారిజన్ వచ్చిందో ఫెయిల్ అవుతుంది, రెగ్యులర్ అవ్వదు. అదే కంపారిజన్ అనేది రాకుండా డిఫరెంట్గా ఉందనుకోండి, అప్పుడు దేనికి దాన్ని సపరేట్గా చెక్ చేసుకొని చెప్తావు అది రెగ్యులర్ అవుతుందా అవదా అని. ఓకే, దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, L ఈజ్ ఈక్వల్ టు A⁴n /n ఈజ్ ఈవెన్ అన్నాను. n ఈజ్ ఈవెన్ అంటే అప్పుడు లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏమొస్తాయి అంటే n వాల్యూ ఈవెన్ ఉండాలి. అంటే A⁴0, A², A⁴, A⁴6, A⁴8 అండ్ సో ఆన్. ఈ పవర్లో ఉండే వాటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఎగ్జాక్ట్గా 2 ఉంది చూడండి ప్రతిదానికి. అంటే ఎగ్జాక్ట్గా ప్రతిదానికి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉంటే అప్పుడు ఆబ్వియస్గా అది ఏమైంది? ఏపీలో ఉన్నట్టేనా ఇది? ఎప్పుడైతే ఏపీలో ఉందో ఆబ్వియస్గా ఈ లాంగ్వేజ్ ఏమైంది? రెగ్యులర్ లాంగ్వేజ్ అయింది. సో ఫస్ట్ ప్రాబ్లం రెగ్యులర్ అవుతుంది. రెండోది అబ్జర్వ్ చేయండి. L ఈజ్ ఈక్వల్ టు A⁴n /n ఈజ్ ఆడ్. అసలు ముందు ఎన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 1. n ఈజ్ ఆడ్ అన్నాను. దీంట్లో ఉండే స్ట్రింగ్స్ ఏమొస్తాయి అంటే A⁴1, A³, A⁴5, A⁴7, A⁴9 అండ్ సో ఆన్. వీటి మధ్య కూడా డిఫరెన్స్ ఎంత ఉంది? ఎగ్జాక్ట్గా 2. 1కి 3కి మధ్యలో 2 డిఫరెన్స్, 3కి 5కి మధ్యలో డిఫరెన్స్ 2. అడ్జసెంట్గా ఉండే ప్రతి దాని మధ్య డిఫరెన్స్ అనేది నీకు ఈక్వల్గా ఉండాలి. అది ఎంతైనా ఉండొచ్చు బట్ సేమ్ ఉండాలి అన్నిటికీ. సో ఏపీలో ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఇది కూడా ఏమైంది? రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. సో రెండోది కూడా రెగ్యులర్. నెక్స్ట్ వచ్చేసి L ఈజ్ ఈక్వల్ టు A⁴n /n ఈజ్ ప్రైమ్. సో అప్పుడు లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏమొస్తాయి? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏముంటాయి? 2, 3, 5 అవన్నీ. సో అంటే A², A³, A⁴5, A⁴7, A⁴11, A⁴13 అండ్ సో ఆన్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 2. ఇక్కడ డిఫరెన్స్ 2. ఇక్కడ డిఫరెన్స్ 4. నీకు అన్నిటి మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉందా? ఏపీలో ఉందా? లేదు. సో లేదు కాబట్టి ఆబ్వియస్గా ఇది ఏపీలో లేదు. ఏపీలో ఎప్పుడైతే లేదో ఆబ్వియస్గా ఇది ఏమైంది? రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుందా అవదా? అవ్వదు. రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. L ఈజ్ ఈక్వల్ టు A⁴n² /n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా ఎన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? ఒకే ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉంది. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే A⁴1² అంటే A⁴1. 2 సబ్స్టిట్యూట్ చేస్తే A⁴2². A⁴2² అంటే ఎంత? 4, అంతేనా? తర్వాత n వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే A⁴3² అంటే A⁴9. తర్వాత 4 సబ్స్టిట్యూట్ చేస్తే A⁴16. 5 సబ్స్టిట్యూట్ చేస్తే A⁴25 అండ్ సో ఆన్. 1కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3. 4కి 9కి మధ్య డిఫరెన్స్ 5. అంటే నీకు డిఫరెన్స్ అనేది సేమ్ వస్తుందా, డిఫరెంట్ వస్తుందా? డిఫరెంట్ వస్తుంది. డిఫరెంట్ వస్తుందా అంటే ఇది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్లో ప్రోగ్రెషన్లో ఉన్నట్ట? లేదు. సో ఏపీలో లేదు కాబట్టి ఎప్పుడైతే నీకు ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లేదో అప్పుడు ఆబ్వియస్గా అది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు. సో ఎప్పుడైతే ఇలాంటి వాటికి రెగ్యులర్ అవ్వదో
అంటే ఫైనైట్ ఆటోమేటా డ్రా చేయలేవు. నువ్వు డ్రా చేయలేవు కాబట్టి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పుష్ డౌన్ ఆటోమేటా. పుష్ డౌన్ ఆటోమేటాకి మళ్ళీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది యూస్ చేసి కూడా చేయలేము అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం లీనియర్ బౌండెడ్కి వెళ్ళాలి. అక్కడ కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది చేయలేకపోతే అప్పుడు ట్యూరింగ్ మిషన్స్కి వెళ్తాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ లెవెల్లోనే ఉన్నాం కాబట్టి ముందు మనం అసలు రెగ్యులర్ అవుతుందో లేదో మాత్రమే చెక్ చేస్తున్నాం. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. a⁴ 2n/n > 1. దీన్ని బట్టి లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏమొస్తాయి? a⁴ 2n అంటే a². తర్వాత n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే a⁴2² అంటే a⁴4. n వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2³ అంటే a⁴8. n వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే a⁴2⁴4 అంటే a⁴16 అండ్ సో ఆన్. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వస్తుందా? రావట్లేదు. అంటే ఇది ఏపీలో లేదు. ఎప్పుడైతే ఏపీలో లేదో అప్పుడు ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అయిద్దా? అవ్వదు. సో రెగ్యులర్ లాంగ్వేజ్ ఫెయిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. L = a⁴n/n > 1. n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఏం వస్తుంది? a వస్తుంది అంటే a⁴1. 2 సబ్స్టిట్యూట్ చేస్తాను a². 3 సబ్స్టిట్యూట్ చేస్తాను a³ a⁴4 a⁴5 అండ్ సో ఆన్. 1కి 2కి మధ్య డిఫరెన్స్ 1, 2కి 3కి మధ్య డిఫరెన్స్ 1. ప్రతిదానికి మధ్య డిఫరెన్స్ ఎగ్జాక్ట్గా 1 అయినా వస్తుంది. సో ఎప్పుడైతే నీకు ఎగ్జాక్ట్గా 1 సేమ్ వస్తుందో అప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. ఎప్పుడైతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందో అది రెగ్యులర్ లాంగ్వేజ్ అయింది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్. ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ కూడా సింగిల్ ఇన్పుట్ ఆల్ఫాబెట్, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఇచ్చాను, a⁴ b⁴ అన్నాను. కానీ నేనేం చెప్పాను మీకు? 2 కానీ 3 కానీ ఎన్నైనా ఇవ్వని, ముందు పవర్లో ఉన్నాయి చూడు. పవర్లో సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయా? డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్గా ఉంటే ఏం చెప్పాను? దేనికి దానికి ఇండివిజువల్గా చెక్ చేయమని చెప్పాను. దీనికి సపరేట్గా, దీనికి సపరేట్గా. అంటే n వాల్యూ n > 1 m > 1. సో n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి a, తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే a⁴1 a² a³ a⁴4 అలా. అంటే ఇది ఏపీలో ఉందా లేదా? ఉంది. అలానే b⁴m వాల్యూ 1 నుంచి సబ్స్టిట్యూట్ చేసుకోండి b⁴1 b² b³ b⁴4 అంటే దేనికి దానికి ఏపీలో ఉందిగా. సో ఏపీలో ఉందంటే ఆబ్వియస్గా ఏమైంది? ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది, ఆబ్వియస్గా ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేయండి. L = a⁴n b⁴n. ఇది మీరు చూడగానే వెంటనే ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు అని చెప్పేసి ఆన్సర్ పెట్టేస్తాం. కానీ ముందు క్వశ్చన్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. a⁴ అంటే 2 ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఓకే. కానీ పవర్లో సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నాయి అంటే కంపారిజన్ చేయాల్సిందే. ఎన్ని ఏస్ ఉన్నాయి, బీస్ కూడా అన్ని ఉండాలి అని. ఓకే, దీన్ని బట్టి ఓకే కంపారిజన్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇంకా బ్లైండ్గా ఇది రెగ్యులర్ కాదు అని చెప్పేసి మనం ఆన్సర్ పెట్టేస్తాం. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాడు చూడండి ఏమి ఇచ్చాడు, n < 10⁻10⁻10. అంటే నీకు 10⁻10⁻10 కంటే తక్కువ ఉన్నాయి అన్నీ. అంటే ఇంత కౌంట్ అని నువ్వు చెప్పగలుగుతున్నావుగా. 1 నుంచి 10⁻10⁻10 వరకేగా రేంజ్, అంటే ఇన్నని చెప్పగలుగుతున్నావు. అంటే ఒక లిమిట్ అంటూ ఉంది. అంటే ఇది ఫైనట్టా ఇన్ఫైనట్టా? ఇది ఫైనట్. అదే నువ్వు > ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఇన్ఫైనట్. ఇన్ఫైనట్ ఉండి నీకు ఇది ఉందనుకోండి అప్పుడు రెగ్యులర్ కాదు అని చెప్పేస్తావు. కానీ ముందు అసలు ఫైనట్టో కాదో చెక్ చేసుకోవాలి. ఇది ఫైనట్. ఎప్పుడైతే ఫైనట్ అయిందో ఇవి ఎలా అయినా ఉన్నాను, a⁴n b⁴n c⁴n ఎన్నైనా ఇచ్చుకో, ఫైనట్ అయి ఉంటే అది రెగ్యులర్ ఆబ్వియస్గా అయింది. నువ్వేం చెక్ చేయక్కర్లేదు. సో ముందు అసలు ఇచ్చిందే ఫైనట్ కాబట్టి ఆబ్వియస్గా అది రెగ్యులర్ లాంగ్వేజ్ అయిపోతుంది. సో ఇది కూడా సాటిస్ఫై అవుతుంది, రెగ్యులర్. నెక్స్ట్ a⁴n b⁴n /n > 1. అంటే దీని మీనింగ్ ఏంటి? n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏమొస్తాయి? ab. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 aలు 2 bలు. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 aలు 3 bలు అండ్ సో ఆన్.
అంటే దీని మీనింగ్ ఏంటి, ఏస్ ఎన్ని ఉన్నాయో బీస్ అన్ని కావాలి, అంటే కంపారిజన్ చేయాల్సిందేగా. కంపారిజన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ముందు అసలు ఫైనటా ఇన్ఫైనటా, ఇది ఇన్ఫైనట్ అయి ఉంది, కంపారిజన్ ఉంది. ఇన్ఫైనైట్ అయి ఉండి కంపారిజన్ ఉంటే ఇది రెగ్యులర్ అయిద్దా, అవ్వదు, రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, ఇన్పుట్ ఆల్ఫా ముందు అసలు ఫైనటా ఇన్ఫైనటా, ఇన్ఫైనైట్, ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఎన్ని అయినా తీసుకోవచ్చు. ప్లస్ ఎన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 3 ఇన్పుట్ ఆల్ఫాబెట్స్లో ఉండే వేరియబుల్స్ అనేవి సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయా, డిఫరెంట్ ఉంటే దేనికి దానికి చేసేయచ్చుగా. సేమ్ ఉంటేనే కంపారిజన్ చేయాలి, ఏస్ ఎన్ని ఉన్నాయి బీస్ ఎన్ని ఉన్నాయి అనేది. సో సేమ్ లేవు, కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇది చెక్ చేస్తే ఓన్లీ ఈ పార్ట్ వరకే చెక్ చేయండి. ఏ పవర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, అప్పుడు ఏ పవర్ 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ పవర్ 4, అప్పుడు ఆబ్వియస్గా ఇది ఏపీలో ఉన్నట్టు. మరి బి పవర్ m, అప్పుడు m వాల్యూ ఒకటి కంటే ఎక్కువ, ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ కాబట్టి బి పవర్ 1 బి స్క్వేర్ బి క్యూబ్ అండ్ సో ఆన్, అప్పుడు ఇది ఏపీలో ఉన్నట్టు. సి పవర్ k, ఇక్కడ కూడా k వాల్యూ ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ కాబట్టి 1, సి పవర్ 1 సి స్క్వేర్ సి క్యూబ్, ఇది కూడా ఏపీలో ఉంది. సో ఇవన్నీ ఏపీలో ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఏమైతుంది, రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఐ బి పవర్ 2j ఐ కామా జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అసలు ముందు ఇచ్చిన ప్రాబ్లము ఫైనెట్టా ఇన్ఫైనెట్టా, ఫైనెట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయా ఇన్ఫైనెట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వస్తాయా, ఇన్ఫైనెట్. ఎందుకంటే ఐ జేలని ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఎన్నైనా సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్ళొచ్చు, అంటే ఇన్ఫైనెట్ ఉన్నప్పుడు అసలు ముందు ఎన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు, 2. సో 2 ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు కాబట్టి ఈ 2 ఇన్పుట్ ఆల్ఫాబెట్స్లో పవర్లో ఏముంది, సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా, డిఫరెంట్ ఉంది కాబట్టి దేనికి దానికి చేయమని చెప్పాను. అంటే ఏ పవర్ ఐకి చూడాలి బి పవర్ 2jకి చూడాలి. ఏ పవర్ ఐకి చెక్ చేస్తే ఏమైంది అంటే ఏ పవర్ 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ పవర్ 4 ఏ పవర్ 5, అంటే ప్రతిదానికి మధ్య డిఫరెన్స్ 1 ఉంది, అంటే ఏపీలో ఉన్నట్టు, అంటే ఇది సాటిస్ఫై అయింది. బి పవర్ 2jలో జే వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, బి పవర్ 2 × 1, తర్వాత బి పవర్ 2 × 2, బి పవర్ 2 × 3 అండ్ సో ఆన్. అంటే దీని మీనింగ్ ఏమైంది, బి స్క్వేర్ బి పవర్ 4 బి పవర్ 6 తర్వాత బి పవర్ 8 అండ్ సో ఆన్. సో పవర్లో డిఫరెన్స్ ఎంత వస్తుంది, 2 4 6 8, ప్రతిదాని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 2. సో 2 ఉంది కాబట్టి ఆబ్వియస్గా దేంట్లో ఉన్నట్టు, ఏపీలో ఉన్నట్టేనా. సో ఎప్పుడైతే నీకు ఏపీలో ఉందో ఆబ్వియస్గా ఇది ఏమవుతుంది, రెగ్యులర్ లాంగ్వేజ్ అయింది. సో సాటిస్ఫై అయింది. ఓకే, నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేయండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఐ బి పవర్ జే స్క్వేర్ స్లాష్ ఐ కామా జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఫస్ట్ మనకి ఐ కామా జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాడు కాబట్టి ఇది ఫైనైట్ కాదు. ఓకే, ఇన్ఫైనైట్ అయినప్పుడు ఫస్ట్ మనకి ఎన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయో చూడండి, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఈ 2 ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ పవర్లో సేమ్ ఉన్నాయా, సేమ్ వేరియబుల్ ఉందా, డిఫరెంట్ వేరియబుల్ ఉందా. డిఫరెంట్ వేరియబుల్ ఉంది కాబట్టి కంపారిజన్ అనేది ఏం అవసరం లేదు. ఎప్పుడైతే కంపారిజన్ లేదో అప్పుడు దేనికి దానికి సపరేట్గా చేయండి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందో లేదో చూడండి, ఇది ఏపీలో ఉందో లేదో చెక్ చేయండి. సో ఏ పవర్ ఐ అంటే అప్పుడు మనకి స్ట్రింగ్స్ ఏమొస్తాయి, ఏ పవర్ 1 ఐ వాల్యూ 2 అయితే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ పవర్ 4 అండ్ సో ఆన్. సో ఆబ్వియస్గా ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎగ్జాక్ట్గా సేమ్ ఉంది కాబట్టి ఇది ఏపీలో ఉంటుంది. అంత మాత్రాన అది రెగ్యులర్ కాదు, రెండోది కూడా చెక్ చేయాలి. సో బి పవర్ జే స్క్వేర్ అంటే జే వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే బి పవర్ 1 స్క్వేర్ అంటే బి పవర్ 1, తర్వాత జే వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4, తర్వాత బి వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ అంటే 9, తర్వాత 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 స్క్వేర్ అంటే 16 అండ్ సో ఆన్. ఈ ఏపీలో ఉందా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 3, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 5. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఒకటి ఉంది ఇంకొకటి లేదు. సో ఫైనల్గా కంపల్సరీగా అది రెగ్యులర్ అవ్వాలంటే అన్నీ అర్థమెటిక్లో ఉండాలి. సో ఒకటి లేదు కాబట్టి ఆబ్వియస్గా ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు. సో 12th one అవ్వదు.
నెక్స్ట్ 13th వన్ అబ్జర్వ్ చేయండి. L is equal to a power I b power 2j స్లాష్ i కామా j గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. i కామా j గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే మనకి ఇది ఇన్ఫైనైటా ఫైనైటా? ఇన్ఫైనైటా ఫైనైటా? ఇన్ఫైనైట్. ప్లస్ ఎన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 2. ఈ 2 ఇన్పుట్ ఆల్ఫాబెట్స్లో పవర్లో ఒకటి i ఉంది, ఇంకోటి j ఉంది, అంటే 2 డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు దేనికి దానికి చేస్తాం. ఇది ఏ పవర్ i ఆల్రెడీ చెక్ చేస్తాం, ఏ స్క్వేర్ ఏ పవర్ 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అండ్ సో ఆన్ ఏ పవర్ 4. సో ఏ పవర్ i అంటే ఆబ్వియస్గా ఏపీలో ఉన్నట్టు. ఇది చూద్దాం, b పవర్ 2j అంటే b పవర్ 2 ఇంటూ 1 అంటే b స్క్వేర్, b పవర్ 2 ఇంటూ 2 అంటే 4, b పవర్ 2 ఇంటూ 3 6, b పవర్ 2 ఇంటూ 4 అంటే 8, b పవర్ 2 ఇంటూ 5 10 అండ్ సో ఆన్. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. అంటే ఆబ్వియస్గా ఏపీలో ఉన్నట్టేగా. ఎప్పుడైతే నీకు ఏపీలో ఉందో ఆబ్వియస్గా ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. సో 2 ఏపీలోనే ఉన్నాయి, సో ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అయింది. నెక్స్ట్ చూడండి, ఏ పవర్ ఐ స్లాష్ ఏ పవర్ ఐ ఇంటూ బీ పవర్ పి స్లాష్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ పి ఈజ్ ఎ ప్రైమ్. సో ఒకటి కంటే ఎక్కువ అంటే ఇన్ఫైనైట్. పి అనేది ప్రైమ్ అంటే రెండింటికి సపరేట్గా ఇచ్చాడు కండిషన్స్. ఒకటేమో ఐ అన్నాడు, ఇంకోటి పి అన్నాడు. దీంట్లో ఎన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 2. పవర్లో సేమ్ ఉన్నాయా? సేమ్ వేరియబుల్ ఉందా? లేదు కాబట్టి దేనికి దానికి సపరేట్గా చేయండి. ఫస్ట్ ఇది చేస్తే ఈ పార్ట్ వరకు చేస్తే మనకేం వస్తుంది? ఏ పవర్ 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ పవర్ 4 అండ్ సో ఆన్. సో వాటి మధ్య డిఫరెన్స్ ఎగ్జాక్ట్గా 1 ఉంది, అంటే ఏపీలో ఉన్నట్టు. ఇది చెక్ చేయండి, బీ పవర్ పి. బీ పవర్ పిలో పి అనేది ప్రైమ్ అన్నాడు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏముంటాయి? అంటే స్క్వేర్ 2 కానీ 3 కానీ 5 కానీ 7 11 అండ్ సో ఆన్, ఇవి ప్రైమ్ నెంబర్స్. వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే మనకి డిఫరెన్స్ అనేది ఈక్వల్గా లేదు, అంటే ఏపీలో లేదు. ఎప్పుడైతే నీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాలేదో ఆబ్వియస్గా అది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు. సో 14th వన్ అవ్వదు. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, L ఈజ్ ఈక్వల్ టు W స్లాష్ నెంబర్ ఆఫ్ ఏస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బీస్. అంటే ఏస్ ఎన్ని ఉన్నాయో బీస్ కూడా ఎగ్జాక్ట్గా అన్ని ఉండాలి. ఏస్ ఎన్ని ఉన్నాయో బీస్ అన్ని ఉండాలి అంటే కంపారిజన్ ఉండాలా ఉండకూడదా? కంపల్సరీ కంపేర్ చేస్తేనే కదా ఏస్ ఎన్ని ఉన్నాయి బీస్ ఎన్ని ఉన్నాయో తెలిసేది. అసలు కంపారిజన్ అనే కాన్సెప్ట్ అనేది ఉంది అంటే ఆబ్వియస్గా అది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు అని మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఎప్పుడైతే కంపారిజన్ ఉందో నీకు ఇన్ఫినిట్ మెమరీ కావాల్సి వస్తుంది. అప్పుడు ఫైనైట్ ఆటోమేటా ప్లస్ ఇన్ఫినిట్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ పీడిఏ. అంటే పీడిఏ అయితే దీంట్లో మనం యాక్సెప్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. సో ఫైనైట్ ఆటోమేటాలో పాసిబిలిటీ లేదు. సో ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది అబ్జర్వ్ చేయండి, L ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఐ బీ పవర్ 4j స్లాష్ ఐ కామా జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది ఫైనైటా ఇన్ఫైనైటా? ముందు ఇన్ఫైనైట్, ఒకటి కంటే ఎక్కువ ఎన్ని అయినా తీసుకోవచ్చు. ప్లస్ దీంట్లో ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి? 2, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. ప్లస్ పవర్లో ఉండే వేరియబుల్ సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా? డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ ఉందంటే దేనికి దానికి మనం చేయొచ్చు. ఈ పార్ట్కి సపరేట్గా చేయొచ్చు, ఈ పార్ట్కి సపరేట్గా చేయొచ్చు. మరి ఈ పార్ట్కి సపరేట్గా చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? ఐ వాల్యూ 1 పెడితే ఏ పవర్ 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ పవర్ 4 అండ్ సో ఆన్. మధ్య డిఫరెన్స్ ఎగ్జాక్ట్గా 1 ఉంది కాబట్టి ఇది ఏపీలో ఉన్నట్టు. మరి ఈ పార్ట్ బీ పవర్ 4j అంటే జే వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే బీ పవర్ 4, జే వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే బీ పవర్ 8, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 3 12, 4 సబ్స్టిట్యూట్ చేస్తే 16 అండ్ సో ఆన్. ఇది ఎలా ఉంది? 4కి 8కి మధ్య డిఫరెన్స్ 4, 12కి 8కి మధ్య డిఫరెన్స్ 4, 16 12కి మధ్య డిఫరెన్స్ 4. అంటే ఆబ్వియస్గా మనకి ఇది ఏపీలో ఉన్నట్టు. ఏపీలో ఎప్పుడైతే ఉందో అది రెగ్యులర్ లాంగ్వేజ్ అయింది. సో ఈ పార్ట్ రెగ్యులర్ అవుతుంది, ఇది రెగ్యులర్ అవుతుంది. ఓవరాల్గా అది రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డబ్ల్యూ అంటే ఎనీ స్ట్రింగ్. దాంట్లో ఎన్ని ఏస్ ఉన్నాయి ఎన్ని బీస్ ఉన్నాయి? ఏస్ కంటే బీస్ అంటే ఈక్వల్ అయినా ఉండొచ్చు, బీస్ కొన్ని ఎక్కువైనా ఉండొచ్చు. ఈక్వల్ అయినా ఎక్కువైనా తక్కువైనా కంపారిజన్ ఉండాలా ఉండకూడదు? కంపల్సరీగా కంపారిజన్ కావాలి.
సో కంపారిజన్ అనేది ఉంది అంటే అది రెగ్యులర్ కాదు. ఇంకా ఇక్కడ కూడా అంతే, నెంబర్ ఆఫ్ ఏస్ బీస్ కంటే నెంబర్ ఆఫ్ ఏస్ ఎక్కువ ఉండాలి, లేదా ఈక్వల్గా అయినా ఉండొచ్చు. ఇక్కడ కూడా కంపారిజన్ కావాల్సిందే. సో ఇది కూడా రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు, ఈ రెండు రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వవు. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, నెంబర్ ఆఫ్ ఏస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏస్ కంటే నెంబర్ ఆఫ్ బీస్ ఎక్కువ ఉండాలి, లేదా ఈక్వల్ అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం ఇచ్చాను నేను, mod 3 కౌంటర్ అన్నాను, mod 3 అన్నాను. mod 3 అంటే లిమిటేగా, అంటే mod 3కి నీకు రిమైండర్స్ ఏమేమి వస్తాయి, 0 కానీ 1 కానీ 2 కానీ వస్తాయి. అంటే అది mod కౌంటర్ అనేది ఆల్రెడీ నేను డిఎఫ్ఏలో చెప్పాను మీకు చాలా ఎగ్జాంపుల్స్. mod కౌంటర్ అనేది ఆబ్వియస్గా అది ఫైనెట్, అది రెగ్యులర్ లాంగ్వేజ్ అయ్యిద్ది. సో ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ ఏస్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ mod 3 అంటే mod 3కి నెంబర్ ఆఫ్ ఏస్ అంటే నీకేం వస్తాయి, 0, 1, 2 లెంత్లు అవే వచ్చేది. అంటే నీకు ఇవి ఫైనెట్ అవుతాయి, ఇన్ఫైనెట్ కాదు. ఎప్పుడైతే నీకు ఫైనెట్ అవుతాయో ఆబ్వియస్గా ఏమైంది, ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అయ్యిద్ది. ఎప్పుడైతే ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ సాటిస్ఫై అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, డబ్ల్యూ అంటే ఏదో ఒక స్ట్రింగ్, డబ్ల్యూ కూడా ఏం తీసుకోవాలి, ఏసీ బీస్ కాంబినేషన్లో ఏదైనా తీసుకోవచ్చు ఒక స్ట్రింగ్. మళ్ళీ అదే స్ట్రింగ్ విన్నాను, ఆ డబ్ల్యూ పవర్ ఆర్ అంటే ఆ స్ట్రింగ్ని రివర్స్ చేయటం. అంటే ఇక్కడ ఉండే స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ని రివర్స్ చేయటం అంటే, ఇప్పుడు సపోజ్ నేను డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏఏబి అన్నాను అనుకోండి, డబ్ల్యూ పవర్ ఆర్ అంటే ఏమైంది, రివర్స్లో రాయాలి అంతేనా. అంటే బిఏఏ రివర్స్లో ఉన్నది కంపేర్ చేయాలి అంటే ఇక్కడ ఉండే ఫస్ట్ది ఇక్కడ ఉండే లాస్ట్ సేమ్ అవ్వాలి, మళ్ళీ ఇక్కడ ఉండే సెకండ్ది లాస్ట్ నుంచి సెకండ్ది సేమ్ అవ్వాలి. అంటే దీన్ని కంపారిజన్ చేసుకుంటా రావాలిగా. అంటే కంపారిజన్ అనే కాన్సెప్ట్ ఉంటేనే కదా నీకు డబ్ల్యూ పవర్ ఆర్ వచ్చేది. సో కంపారిజన్ ఉంది అంటే మనకి ఫైనైట్ మెమరీ సరిపోదు, ఇన్ఫినైట్ మెమరీ కావాలి. ఎప్పుడు నీకు ఫైనైట్ ఆటోమేటల్లో ఫైనైట్ మెమరీ మాత్రమే ఉంటుంది, ఇన్ఫినైట్ మెమరీ ఉండదు కాబట్టి సో ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, L ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ ప్లస్ ఎం సి పవర్ ఎన్ స్లాష్ ఎన్ కామా ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ముందు అసలు ఫైనట్టా ఇన్ఫైనట్టా, ఇది ఇన్ఫైనట్. ఎన్ వాల్యూ ఎం వాల్యూ ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఎన్నైనా తీసుకోవచ్చు, అంటే ఇన్ఫైనట్. ఇన్ఫైనట్లో మనకి మొత్తం ఎన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఇచ్చాడు, 3 ఇన్పుట్ ఆల్ఫాబెట్స్లో నీకు ఏ దగ్గర బి దగ్గర ఎన్ ఇచ్చాడు, అవునా. అంటే కంపల్సరీగా ఏస్ ఎన్ని ఉన్నాయో బీస్ కూడా అన్ని కౌంట్ చేయాలిగా. అలానే బీస్లో ఎం వాల్యూ ఎంత ఉందో ఎన్ని బీస్ ఉన్నాయో సీస్ అన్ని ఉండాలిగా. అంటే ఏని బీని కంపేర్ చేయాలి, బీని సిని కంపారిజన్ చేయాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎన్ వాల్యూ 2 ఎం వాల్యూ 1 అని పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది స్ట్రింగ్ అంటే ఏ స్క్వేర్ బి క్యూబ్ సి పవర్ 1. అప్పుడు దీని స్ట్రింగ్ ఏమవుతుంది, 2 ఏలు 3 బీలు 1 సి. అంటే ఏస్ ఎన్ని వచ్చాయో బీస్ అన్నిటిని క్యాన్సిల్ చేసుకుంటా వెళ్తాం. అంటే ఒక ఏ వచ్చినప్పుడు ఒక బి, ఒక ఏ వచ్చినప్పుడు ఒక బి, తర్వాత ఇంకా బీస్ మిగిలిపోతే ఒక బి వచ్చినప్పుడు సీస్ని కంపేర్ చేసుకుంటా వెళ్తాం. అంటే ఇక్కడ నువ్వు కంపల్సరీగా కంపారిజన్ అనేది ఉంది. సో కంపారిజన్ అనేది ఉంది కాబట్టి నువ్వు దీనికి ఇన్ఫినైట్ మెమరీ కావాలి. మనకి ఫైనైట్ ఆటోమేటిక్ ఇన్ఫినైట్ మెమరీ లేదు. సో లేదు కాబట్టి ఆబ్వియస్గా ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు, 21 అవ్వదు. ఇది అబ్జర్వ్ చేయండి, ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు మనకి గేట్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే ఒక స్ట్రింగ్, అది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్లో ఉండాలి. ఎక్స్ అంటున్నాను మిడిల్లో, ఎక్స్ కూడా జీరోస్ అండ్ వన్స్లో ఉండొచ్చు. డబ్ల్యూ పవర్ ఆర్ అంటే ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ తీసుకుంటానో అది ఎండింగ్లో రివర్స్ అయి ఉండాలి. ఈ మిడిల్లో ఏ స్ట్రింగ్ అయినా ఉండొచ్చు. ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అయ్యిద్దా అవదా అనేదే క్వశ్చన్. ముందు అసలు ఇది ఫైనట్టా ఇన్ఫైనట్టా, జీరోస్ అండ్ వన్స్ ప్లస్ అన్నాను అంటే ఎన్ని అయినా తీసుకోవచ్చు జీరోస్ వన్స్లో. ఇప్పుడు నేను సపోజ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నా, ఎక్స్ ఏమో 110 అని ఇచ్చా.
డబ్ల్యూ పవర్ ఆర్ అంటే ఏమైంది? డబ్ల్యూ పవర్ ఆర్ అంటే ఆబ్వియస్గా దీనికి రివర్స్ అనేగా, అంటే 0 1 ఏనా. ఇప్పుడు ఈ ఫార్మాట్లో రాస్తే స్ట్రింగ్ ఎలా వస్తుంది అబ్జర్వ్ చేయండి. 1 0 1 1 0 0 1. ఆ స్ట్రింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్. ఈ ఎక్స్ పార్ట్ని నువ్వు బౌండరీస్ ఇలా నువ్వు ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్ళావనుకో, ఇటు కావచ్చు ఇటు సైడ్ కావచ్చు, ఇక్కడిది నీకు సేమ్ వచ్చిందా రాలేదా? ఈ మిడిల్లో ఏదైనా ఉండొచ్చు. అంటే స్టార్టింగ్ ఎండింగ్ అనేది సేమ్ సింబల్ ఉండి, స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ సింబల్ అంటే మనం ఏం రాస్తాం? 1 x 1 లేదా 0 x 1. ఇదేనా మనం ఇంతకుముందు డిఎఫ్ఏలో డిస్కస్ చేసాం. అంటే ఈ మిడిల్ పార్ట్లో ఏదైనా రావచ్చు. ఎండింగ్లో ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 0 వస్తుంది. అంటే 1x1 అండ్ 0x0. అంటే ఈ ఎక్స్ని నువ్వు ఎంత దూరం ఎక్స్పాండ్ చేసి దీన్ని అన్బౌండెడ్ అంటాం. దీనికి లిమిట్ అంటూ ఏమీ లేదు. లిమిట్ లేదు కాబట్టి నువ్వు ఈ చివరికి వరకు రావచ్చు, ఈ చివరి వరకు వెళ్ళచ్చు. అప్పుడు నువ్వు మూవ్ అయినప్పుడు ఇక్కడిది సేమ్ సింబల్ ఉందో లేదో చెక్ చేసుకుంటావు. చెక్ చేసుకునే పాసిబిలిటీ, అంటే ఎక్స్ని ఎక్స్పాండ్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ 1 1 అయినా రావచ్చు, లేదా 0 0 అయినా రావచ్చు. అంటే ఇప్పుడు నేను డబ్ల్యూ అనే దాంట్లో స్ట్రింగ్ ఏం తీసుకుంటానంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 0 1 అని తీసుకుంటాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 1 1 అంటాను. అప్పుడు డబ్ల్యూ పవర్ ఆర్ ఏమైంది? 1 0 0నేగా అయ్యేది దీనికి రివర్స్ అంటే. అప్పుడు డబ్ల్యూ పవర్ ఆర్ అంటే ఏమవుతుంది? 0 0 1 1 1 1 0 0. అప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఈ ఎక్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్తే ఈ లాస్ట్లో 0 ఇక్కడ 0 అయినా వస్తుంది, ఈ మిడిల్లో 1s and 0s ఏమైనా వస్తున్నాయా? అంటే మీకు స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ సింబల్, ఇక్కడ కూడా స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ సింబల్, ఈ మిడిల్లో ఏదైనా రావచ్చు. అదేనా కాన్సెప్ట్? ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం డిఎఫ్ఏలో. కానీ అక్కడ నేను క్వశ్చన్ ఎలా అడిగానంటే స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ సింబల్ ఉండే విధంగా మిషన్ డ్రా చేయమని అడిగాను. దాని కరస్పాండింగ్ లాంగ్వేజే ఇది డబ్ల్యూఎక్స్ డబ్ల్యూ పవర్ ఆర్. కానీ ఎక్స్ని మాత్రం నువ్వు ఎండింగ్ వరకు బౌండరీస్ కింద ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నావు. సో ఆబ్వియస్గా నీకు స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ సింబల్ ఉండే విధంగా మనం డిఎఫ్ఏ డ్రా చేయగలుగుతున్నాం కాబట్టి ఇదేమైంది? రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. సో 22 సాటిస్ఫై. ఇది అబ్జర్వ్ చేయండి. సేమ్ అదే క్వశ్చన్ ఇచ్చాను, కానీ ఒక్క చిన్న మోడిఫికేషన్ చేశాను. 22కి 23 ఎగ్జాంపుల్కి అబ్జర్వ్ చేస్తే సేమ్ డబ్ల్యూఎక్స్ డబ్ల్యూ పవర్ ఆర్ అన్నాను. డబ్ల్యూ బిలాంగ్స్ టు 0 1. అంటే డబ్ల్యూ అనే స్ట్రింగ్ అనేది 0s 1sలో ఏదైనా తీసుకొని ఇష్టం. కానీ ఎక్స్ యొక్క బౌండరీ ఎంత ఇచ్చాను నేను? 5. అంటే నేను ఈ ఎక్స్ అనేది మిడిల్లో ఉంటే నేను ఎంతవరకు ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళగలను? ఓన్లీ లెంత్ 5. కానీ నీకు డబ్ల్యూ అనేది స్ట్రింగ్ లెంత్ ఏమో ఒక 100 తీసుకున్నా, డబ్ల్యూ పవర్ ఆర్ కూడా 100గా వచ్చేది. అప్పుడు ఎక్స్ అనేది ఎక్స్ ఎంతైనా తీసుకో, కానీ ఎక్స్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు నువ్వు ఎంతవరకు చేయగలవు? 5 వరకే చేయగలవు. అప్పుడు దీంట్లో లాస్ట్ సేమ్ ఉందో లేదో నువ్వు ఎలా చెక్ చేయగలవు? 5 తోటి ఆగిపోతుంది కదా ఇది. సో డబ్ల్యూఎక్స్ డబ్ల్యూ పవర్ ఫార్మాట్లో ఉన్నా కానీ నీకు ఎక్స్ అనేది మాత్రం 0s 1s కాంబినేషన్లో ఎంతైనా ఉండేటట్టు అయితేనే అది రెగ్యులర్ అవుతుంది. అలా కాకుండా దీనికి కొంత లిమిట్ అంటూ పెడితే అది అంతవరకే అవుతుంది, కానీ మిగతాది అంతా తీసుకోలేదు. సో అప్పుడు ఇది రెగ్యులర్ అవ్వదు. సో ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ని ముందుకు ప్లేస్ చేశా. ఈ ఎక్స్ని ముందుకు ప్లేస్ చేస్తే ఈ ఎక్స్కి నువ్వు ఇంతకుముందు దాని ప్రకారం ఏంటి 1s and 0, అంటే ఇక్కడ 0 ఉంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? నువ్వు ఎంతవరకు వెళ్ళాలో ఒక ఎండ్కే వెళ్ళగలవు, ఇంకో ఎండ్ అనేది నీకు తెలియదు ఏముందనేది. సో అలాంటప్పుడు నీకు అసలు ఈ స్ట్రింగ్స్ అనేవి ఎంతవరకు సాటిస్ఫై అవుతుందో తెలియదు, నువ్వు దానికి డ్రా చేయలేవు. సో ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు. నువ్వు ఎక్స్ వాల్యూ ఏదైనా తీసుకో 1 1 0. అప్పుడు డబ్ల్యూ పవర్ ఆర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇదే కాన్సెప్ట్ని దీనికి అప్లై చేస్తే ఎక్స్ డబ్ల్యూ పవర్ ఆర్ అంటే ఏమవుతుంది? 1 1 0 1 0 0 1. నువ్వు ఎలా చెక్ చేస్తావు? ఇదంటే ఎక్స్ ప్రకారం నువ్వు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళి ఇటు సైడ్ ఉండే సింబల్ సేమ్గానే వస్తే సాటిస్ఫై అవుతుందని చెప్తావు.
అది 1 1 అయినా రావచ్చు, 0 0 అయినా రావచ్చు. కానీ దీంట్లో ఎలా చెప్తావు? ఈ ఎక్స్ని బేస్ చేసుకొని ఈ డబ్ల్యూఆర్ని నువ్వు ఎలా కంపారిజన్ చేస్తావు? సో అది పాసిబిలిటీ లేదు కాబట్టి ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఎక్స్ అన్నాను, ఇక్కడ వై అని ఇచ్చాను. ఈ మిడిల్ ఏమో డబ్ల్యూఆర్ అన్నాను. ఎక్స్ కామ వై, ఎక్స్ వై డబ్ల్యూ అనేవి బౌండరీస్ అనేవి ఇన్ఫినిట్, ఎంతవరకైనా వెళ్ళొచ్చు. సో ఎక్స్ డబ్ల్యూఆర్ వై. ఇప్పుడు దీని ప్రకారం ఎక్స్ని నేను ఎక్స్పాండ్ చేసుకుంటా వెళ్ళొచ్చు, వైని ఇటు సైడ్ నుంచి ఎక్స్పాండ్ చేసుకుంటా రావచ్చు. అప్పుడు దీన్ని బట్టి ఈ రెండు సేమ్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? సబ్స్ట్రింగ్ అది 0 0 కానీ 1 1 కానీ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమో సేమ్ సింబల్ వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి సబ్స్ట్రింగ్ వస్తుంది. సో సబ్స్ట్రింగ్ ఇక్కడేమో సేమ్ సింబల్. సో ఈ రెండు మాత్రమే సాటిస్ఫై అవుతాయి, ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. ఎక్స్ వై ఈ మిడిల్లో డబ్ల్యూఆర్ అంటే ఇక్కడ నువ్వు డబ్ల్యూ అనేది ఫర్ సపోజ్ 1 1 0 తీసుకున్నావు, డబ్ల్యూఆర్ ఏమైంది 0 1 1 అవుతుంది, అంతేనా? అప్పుడు ఎక్స్ నీ ఇష్టం వచ్చింది తీసుకో. సపోజ్ ఎక్స్ 0 0 1 అని తీసుకున్నా, ఇది ఎక్స్. తర్వాత డబ్ల్యూ అంటే 1 1 0, డబ్ల్యూఆర్ 0 1 1 1. తర్వాత వై వచ్చేసి నీకు నచ్చింది ఏదైనా తీసుకో, 1 1 0 అని తీసుకున్నా. దీంట్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే 0 0 కానీ 1 1 కానీ అంటే ఇక్కడ సబ్స్ట్రింగ్ అనేది నీకు 0 0 కానీ 1 1 ఏదైనా రావచ్చు. మిడిల్లో వచ్చిందంటే నీకు ఆబ్వియస్గా చూడు, ఏ స్ట్రింగ్ అయినా తీసుకోండి, ఏ స్ట్రింగ్ తీసుకున్నా ఈ మిడిల్ పార్ట్లో నీకు 0 0 కానీ 1 1 కానీ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చూసాం. 0 0 సబ్స్ట్రింగ్ కానీ అంటే సేమ్ సింబల్ వచ్చే సబ్స్ట్రింగ్ ఏవైతే అంటే 0 0 1 1 స్ట్రింగ్ లెంత్ 2 తోటి ఏవైతే మనకి సబ్స్ట్రింగ్స్ వస్తాయో అవన్నీ జనరేట్ చేస్తే డిఎఫ్ఏ డ్రా చేయమని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం. సో ఇది కూడా రెగ్యులర్ అవుతుంది. అంటే ఫైనల్గా మనకి ఇలాంటి ఫార్మాట్స్లో ఎక్స్ అనేది మిడిల్లో ఉండి ఇటు డబ్ల్యూఆర్ ఉంటే అది కూడా ఎక్స్ కూడా అన్బౌండెడ్ అయి ఉంటే రెగ్యులర్ అవుతుంది. ఎక్స్ ఏమో లెఫ్ట్, వై రైట్ ఉండి డబ్ల్యూఆర్ ఉంటే నీకు సబ్స్ట్రింగ్స్ వస్తాయి. అది కూడా ఏంటి సేమ్ సింబల్ ఉన్నది, అంటే 0 0 కానీ 1 1 కానీ. ఇటు సైడ్ ఉంటేమో సేమ్ సింబల్, ఎండింగ్లో స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ సింబల్ వస్తుంది, 1 1 కానీ 0 0 కానీ. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఈ రెండు మాత్రమే యాక్సెప్ట్ అవుతాయి. ఈ రెండు కాకుండా ఎక్స్ అనేది మిడిల్లో ఇచ్చి ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై ఇచ్చి ఎక్స్ వైలు మాత్రం లిమిట్ ఇచ్చాడు అనుకోండి, అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, మాడ్యులస్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ 10 అన్నాడు అనుకోండి. అంటే ఎక్స్ని నువ్వు 4 వరకు మాత్రమే ఎక్స్పాండ్ చేయగలవు, వైని 10 వరకే ఎక్స్పాండ్ చేయగలవు. మొత్తం బౌండరీ అంతా నువ్వు ఎక్స్పాండ్ చేయలేవు కాబట్టి అప్పుడు అలాంటి వాటికి యాక్సెప్ట్ అవ్వదు. అంటే ఎక్స్ వైలు ఇక్కడ ఉండే స్ట్రింగ్స్ అన్నీ కూడా బౌండరీ అనేది ఎంతైనా తీసుకోవచ్చు అంటేనే ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ అయ్యింది ఈ లాంగ్వేజ్, అప్పుడు మాత్రమే అది రెగ్యులర్ అయ్యింది. ఇది కూడా అంతే. కానీ దీంట్లో అబ్జర్వ్ చేయండి, సేమ్ అదే ప్రాబ్లం ఇచ్చాను, బట్ ఎక్స్ యొక్క లిమిట్ మాత్రం 5 అని ఇచ్చాను, అంటే ఇది రెగ్యులర్ కాదు. ఇది కూడా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ డబ్ల్యూఆర్. ఇప్పుడు ఎక్స్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను, డబ్ల్యూఆర్ నువ్వు కంపారిజన్ ఎలా చేస్తావు? అంటే కంపల్సరీగా కంపారిజన్ చెయ్యాలి. ఎక్స్ తోటి నువ్వు కంపారిజన్ చేయలేవు. ఇంతకుముందు ఎక్స్ మిడిల్లో ఉంటే నువ్వు లెఫ్ట్ నుంచి రైట్కి 2 సైడ్లు మూవ్ అవుతూ వెళ్తావు, అప్పుడు ఇటు సైడ్ సేమ్ సింబల్ ఉందో లేదో చూసుకుంటావు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా లేదు, ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంది. 1 సైడ్ ఉన్నప్పుడు దీనికి నువ్వు కంపారిజన్ చేయలేవు. ఒకవేళ నువ్వు కంపారిజన్ చేయాలంటే నువ్వు పీడిఏకి వెళ్ళాలి, ఇన్ఫినిట్ మెమరీ కావాలి. సో అందుకని చెప్పి ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు. మనకి రెగ్యులర్ లాంగ్వేజ్ అయ్యేది ఇది ఒకటి. ఇంకో పాసిబిలిటీ కూడా అవ్వదు. ఏమవ్వదు? వై అనేది నేను రైట్ సైడ్ అయినా పెట్టచ్చు, అంటే డబ్ల్యూఆర్ వై, అది కూడా అవ్వదు. ఈ ఎగ్జాంపుల్ అది డబ్ల్యూఆర్ వై అంటే ఈ వై ఈ డబ్ల్యూ ఏదైనా తీసుకోండి, దాని రివర్స్ స్ట్రింగ్ తీసుకోండి, ఇటు నుంచి నువ్వు కంపారిజన్ చేసుకుంటూ వెళ్తే దీన్ని నువ్వు ఎలా చేసుకుంటూ వెళ్తావు కంపారిజన్? అలా చేయాలంటే ఇన్ఫినిట్ మెమరీ కావాలి, ఫైనైట్ మెమరీతో నువ్వు చేయలేవు. సో ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు. ఇది అబ్జర్వ్ చేయండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు a⁴n b⁴n c⁴n /n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇన్ఫినిట్, n వాల్యూ ఎంతైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 3. ఈ రెండు ఇన్పుట్ ఆల్ఫాబెట్స్కి సేమ్ వేరియబుల్ ఉందా లేదా? సేమ్ వేరియబుల్ ఉంది. సేమ్ వేరియబుల్ ఉంటే ఏం చేయాలి? కంపారిజన్ వచ్చిద్దిగా. అంటే ఏస్ ఎన్ని ఉన్నాయో బీస్ ఎన్ని ఉండాలి, బీస్ ఎన్ని ఉన్నాయో సీస్ ఎన్ని ఉండాలి. సో ఎప్పుడైతే కంపారిజన్ వస్తుందో ఫైనైట్ మెమరీ సరిపోదు.
అప్పుడు ఇన్ఫినిటీ కావాలి. సో ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అవ్వదు. సో మనకి ఇలాంటి మోడల్స్లో మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంకా డిఫరెంట్గా ఎలా అడుగుతాడంటే L1 అని చెప్పేసి ఇలా ఒక లాంగ్వేజ్ ఇస్తాడు, అలానే L2 అని చెప్పేసి ఇంకో లాంగ్వేజ్ ఇస్తాడు. ఇది ఒక్క లాంగ్వేజ్ ఇచ్చి అది రెగ్యులర్ కాదు అంటే నువ్వు చెప్పగలవు. ఇంకొక సపరేట్గా ఒక లాంగ్వేజ్ ఇచ్చి అది రెగ్యులర్ కాదు అంటే చెప్పగలవు. ఈ రెండింటిని యూనియన్ చేస్తే ఏ లాంగ్వేజ్ వస్తుందని కూడా అడగచ్చు. సపోజ్ ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అయింది, ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అయింది. సో L1 యూనియన్ L2 అంటే రెగ్యులర్ లాంగ్వేజ్ యూనియన్ L2 యూనియన్ చేస్తే అది రెగ్యులర్ అయిద్దా అంటే రెండు రెగ్యులర్ లాంగ్వేజ్ని యూనియన్ చేస్తే నాకు రెగ్యులర్ లాంగ్వేజ్ వస్తుందా లేదా, లేకపోతే L1 ఇంటర్సెక్షన్ L2 చేస్తే నాకు రెగ్యులర్ లాంగ్వేజ్ వస్తుందా లేదా. ఒకటి రెగ్యులర్ అయింది, ఒకటి నాన్ రెగ్యులర్ అవ్వలేదు, అప్పుడు ఇంటర్సెక్షన్ చేస్తే వస్తుందా. లేకపోతే L1 కాంప్లిమెంట్ క్లీన్ క్లోజర్ అంట. L1 అనేది ఒక లాంగ్వేజ్ ఇచ్చాను, నువ్వు చెక్ చేసావు, అది రెగ్యులర్ లాంగ్వేజ్ అయింది, దానికి క్లీన్ క్లోజర్ అప్లై చేస్తే మళ్ళీ రెగ్యులర్ అయిద్దా అవ్వదా అనే దానికోసమే మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటిదంటే ఆపరేషన్స్ మనకి ఏం వస్తాయి, రెగ్యులర్ లాంగ్వేజ్లో యూజ్ చేసే ఆపరేషన్స్ ఏముంటాయి అనే కాన్సెప్ట్ తెలిస్తే వీటి గురించి నువ్వు డీటెయిల్గా తెలియచ్చు. ఇంతవరకు ఒక లేయర్, దీని తర్వాత రెండింటిని క్లబ్ చేసి ఈ ఆపరేషన్స్లో ఏవి సాటిస్ఫై అవుతాయి ఈ రూల్స్ అన్నీ తెలిస్తే ఆబ్వియస్గా నువ్వు దీనికి అటెంప్ట్ చేయగలవు. ఇది ఒక పాసిబిలిటీ. సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం.